ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. శ్రీలంక అధ్యక్షులు అనుర కుమార దిశనాయకే ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. పని ప్రదేశాల్లో ఇతర సాధారణ సౌకర్యాలతో పాటు శిశుగృహ సౌకర్యాన్ని తప్పనిసరి చేశామని కేంద్ర కార్మిక ఉపాధి కల్పనా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య తెలిపారు. రాజ్యాంగ పరిరక్షణకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ప్రఖ్యాత తబలా విద్వాంసులు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 117వ సంచిక ఈ నెల 29వ తేదీన ప్రసారమవుతుంది. వార్తల వివరాలు. శ్రీలంక అధ్యక్షులు అనుర కుమార దిశనాయకే 3 రోజుల భారత పర్యటనలో భాగంగా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. చర్చల అనంతరం ఇరువురు ఉమ్మడి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ మాట్లాడుతూ భారత్, శ్రీలంక మధ్య ప్రజా సంబంధాలు నాగరికతలతో ముడిపడి ఉన్నాయన్నారు. భారత్ ఇప్పటివరకు శ్రీలంకకు $500 కోట్ల విలువైన ఆర్థిక సహాయాన్ని అందించిందని తెలిపారు. భారతదేశ ప్రాజెక్టుల ఎంపిక ఎల్లప్పుడూ భాగస్వామ్య దేశాల అభివృద్ధి ప్రాధాన్యతలపై ఆధారపడి ఉంటుందని ప్రధానమంత్రి పేర్కొంటూ भारत ने अब तक श्रीलंका को $5 बिलियन की लाइन्स ऑफ क्रेडिट और ग्रांट सहायता प्रदान की है. श्रीलंका के सभी 25 जिलों में हमारा सहयोग है और हमारे प्रोजेक्ट्स का चयन सदैव पार्टनर देशों की विकास प्राथमिकताओं पर आधारित होता है. अपने विकास सहयोग को आगे बढ़ाते हुए हमने निर्णय लिया है कि माहो अनुराधापुरम रेलवे सेक्शन के सिग्नलिंग सिस्टम और कांके संथुराई पोर्ट के पुनरुद्धार के लिए ग्रांट सहायता दी जाएगी. అంతకుముందు ఈ రోజు ఉదయం రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో శ్రీలంక అధ్యక్షులకు లాంఛనప్రాయంగా స్వాగతం లభించింది. అనంతరం అనుర కుమార దిశనాయకే రాజ్ఘాట్ చేరుకుని జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. భారత రాజ్యాంగం 75 సంవత్సరాల ప్రయాణంపై ప్రత్యేక చర్చతో ఈరోజు ఉదయం రాజ్యసభ ప్రారంభమైంది. భావ ప్రకటన స్వేచ్ఛ, రాజ్యాంగాన్ని పరిరక్షించడం వంటి అంశాలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ దేశ రాజ్యాంగం పటిష్టంగా ఉందని, కాల పరీక్షకు తట్టుకుని నిలబడిందని అన్నారు. మహిళా సంక్షేమం, మహిళా రిజర్వేషన్ల కోసం భారతీయ జనతా పార్టీ కృషి చేస్తోందని తెలిపారు. రాజ్యాంగ పరిరక్షణకు బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని నిర్మలా సీతారామన్ పేర్కొంటూ Our constitution has stood the test of time, of course yielded itself to very many amendments. Now India's experience has shown that our constitution remains robust, yielding to several amendments, as I said, which were the need of the hour. My party has always been committed for women and women's participation in politics. Even as early as 1994 in Vadodara National Convention, the BJP very clearly passed that seats must be reserved for women in both parliament and state assemblies. చర్చలో పాల్గొన్న ప్రతిపక్ష నాయకులు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ ప్రభుత్వం రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తోందన్నారు. ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీలను నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు. పని ప్రదేశాల్లో ఇతర సాధారణ సౌకర్యాలతో పాటు శిశుగృహ సౌకర్యాన్ని తప్పనిసరి చేశామని కేంద్ర కార్మిక ఉపాధి కల్పనా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య తెలిపారు. 50 అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేస్తున్న పని ప్రాంతాల్లో దీనిని అమలు చేస్తున్నామని తెలిపారు. ఈరోజు ఆయన లోక్సభలో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961ని సవరించిన తరువాత మహిళా ఉద్యోగులకు ప్రస్తుతం 26 వారాల వేతనంతో కూడిన సెలవులు లభిస్తున్నాయని వెల్లడించారు. పాకిస్తాన్పై 1971 యుద్ధంలో భారత్ సాధించిన విజయానికి గుర్తుగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 16న విజయ్ దివస్ను జరుపుకుంటున్నాం. యుద్ధంలో అసువులు బాసిన అమరవీరులకు దేశం ఘనంగా నివాళులు అర్పిస్తోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీర సైనికులకు ఈరోజు నివాళి అర్పించారు. ఈ విజయ్ దివస్ను పురస్కరించుకుని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా న్యూఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్చం ఉంచారు. కాగా 1971 డిసెంబర్ 16న పాకిస్తాన్ దళాల అధిపతి జనరల్ ఏఏ ఖాన్ నియాజీ 93,000 మంది సైనికులతో కలిసి భారత సైన్యం, ముక్తి బాహినితో కూడిన మిత్ర దళాలకు బేషరతుగా లొంగిపోయారు. యుద్ధం ముగింపు ఫలితంగా తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్గా విడిపోయింది. ఆకాశవాణి
జాతీయ వార్తలు వింటున్నారు. నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను, newsonair.gov.in వెబ్సైట్ ను, ట్విట్టర్ లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి. ప్రఖ్యాత తబలా విద్వాంసులు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ నిన్న రాత్రి తుది శ్వాస విడిచారు. 73 సంవత్సరాల జాకీర్ హుస్సేన్ గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతూ అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలోని ఒక ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ కన్నుమూశారు. జాకీర్ హుస్సేన్ మృతి పట్ల రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి సంతాపం వ్యక్తం చేశారు. భారతీయ శాస్త్రీయ సంగీత ప్రపంచాన్ని విప్లవాత్మకంగా మార్చిన గొప్ప మేధావిగా జాకీర్ హుస్సేన్ నిలిచిపోతారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. భారతదేశం శ్రీలంకకు నమ్మకమైన భాగస్వామి అని విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ పేర్కొన్నారు. శ్రీలంక భారతదేశానికి అత్యంత సన్నిహిత సముద్ర పొరుగు దేశమని, విజన్ సాగర్లో అంతర్భాగమని అన్నారు. ఇరు దేశాలు కూడా వివిధ అనుసంధాన చర్యలను అనుసరిస్తున్నాయని, డిజిటల్ కనెక్టివిటీని మెరుగుపరచడానికి శ్రీలంకలో యూపీఐ సేవలను ప్రవేశపెట్టామని విక్రమ్ మిశ్రీ వివరిస్తూ, The two countries, close as they are, also pursuing various connectivity measures. We have enhanced our air and maritime, and we are now working on several projects related to energy connectivity through, for instance, multi-product petroleum pipeline between the two countries, supply of LNG. In addition, there is digital connectivity, and this has taken a significant step forward through the introduction of UPI services in Sri Lanka. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 117వ సంచిక ఈ నెల 29వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-7800 నంబర్కు ఈ నెల 27వ తేదీ సాయంకాలం వరకు పంపించవచ్చు. ప్రస్తుత రబీ సీజన్కు సంబంధించి 558 లక్షల హెక్టార్లలో పంటల సాగు అవుతోందని వ్యవసాయ, రైతు సంక్షేమ విభాగం తెలిపింది. గత సంవత్సరంతో పోలిస్తే 9 లక్షల హెక్టార్లు ఎక్కువగా, అంటే 293.11 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో గోధుమ పంట సాగవుతోందని వెల్లడించింది. 123.27 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పప్పు ధాన్యాలు, 38.75 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో శ్రీ అన్న ముతక ధాన్యాలు, 91.6 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో నూనె గింజ పంటలు సాగవుతున్నాయని వ్యవసాయ, రైతు సంక్షేమ విభాగం విడుదల చేసిన ఒక నివేదికలో పేర్కొంది. ప్రధానమంత్రి గతిశక్తి పోర్టల్లో ఈ శ్రమ్ పోర్టల్ను అనుసంధానం చేస్తున్నామని కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శోభా కరందాజ్లే ఈరోజు లోక్సభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్, నేషనల్ మాస్టర్ ప్లాన్ పోర్టల్ ఈ రెండూ మధ్య సమన్వయాలను మెరుగుపరిచేందుకు కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. దేశీయ మార్కెట్లు ఈరోజు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 82,000 పాయింట్ల వద్ద నష్టాలతో ప్రారంభమై చివరకు 81,748 వద్ద ముగిసింది. నిఫ్టీ 100.05 పాయింట్లతో 24,668 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ 8 పైసలు క్షీణించి 84.88గా ఉంది. బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న 3వ టెస్ట్ మ్యాచ్లో వర్షం కారణంగా 3వ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 4 వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీలంక అధ్యక్షులు అనుర కుమార దిశనాయకే ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. పని ప్రదేశాల్లో ఇతర సాధారణ సౌకర్యాలతో పాటు శిశు గృహ సౌకర్యాన్ని తప్పనిసరి చేశామని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య తెలిపారు. రాజ్యాంగ పరిరక్షణకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు.